వైద్యం వికటించి ఓ రోగి మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సంజీవని గుండె సంబంధిత ఆసుపత్రిలో చోటు చేసుకుంది. నాగిరెడ్డిపల్లికి చెందిన ఆర్ వెంకటేష్ అనే వ్యక్తి 2 రోజుల క్రితం గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. వెంకటేష్ను పరీక్షించిన వైద్యులు అత్యవసరంగా స్టంట్ వేయాలని సూచించారు. ఇందుకు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో వైద్యులు ఎంజియోగ్రామ్ చేసి ఇంటికి పంపించారు. మీకు రైట్ అది డాక్టర్ గారిని అడిగినాం సార్, అయ్యా ప్రాబ్లం ఉంటే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తాను అక్కడంటే లేదు. ఇంటికి వెళ్లిన కొంతసేపటికే వెంకటేష్కు విపరీతమైన నొప్పులు రావడంతో మళ్లీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే వైద్యులు మళ్లీ వెంకటేష్కు ఆపరేషన్ చేస్తూ ఉండగా ప్రాణాలను విడిచారు. దీంతో కుటుంబ సభ్యులు వెంకటేష్ మృతదేహంతో పాటు ఆందోళనకు దిగారు. సిఐ రామచంద్ర బాధితులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ హరిబాబు అందిస్తారు. హరిబాబు, ఈ కార్పొరేట్ వైద్యం అనేది మోసంతో కూడుకున్న వ్యాపారంగా మారిన పరిస్థితి అయిపోయింది. బాగా పెద్ద పంజాని మండలం నాగే గారి తల్లికి చెందినటువంటి వెంకటేష్ గుండె నొప్పితోటి ఆసుపత్రికి రావడం జరిగింది. మదనపల్లిలో ఉన్నటువంటి ఆసుపత్రి వైద్యుడు రోగిని పరీక్షించి అత్యవసరంగా వైద్యం చేయాలి, స్టంట్ వేయాలని చెప్పుకుంటూ కూడా అతన్ని ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి అక్కడ ఏం చేశారు, ఏం జరిగింది అనేది తెలియదు కానీ రోగికి నయమైందంటూ డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ జరిగిన తర్వాత రోగి ఇంటికి వెళ్ళిన వెంటనే అతనికి మళ్ళీ గుండెపోటు రావడంతో హుటాహుటిన మళ్ళీ కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అత్యవసరంగా ఆపరేషన్ చేయాలంటూ డాక్టర్ కూడా హంగామా చేసి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లడం జరిగింది. ఈ క్రమంలోనే స్టంట్ అమర్చే క్రమంలోనే రోగి మృతి చెందినట్టు రోగి బంధువులు చెప్తున్నారు. ఆపరేషన్ థియేటర్ లో చనిపోయిన తర్వాత వెంకటేష్ మృతదేహాన్ని అంబులెన్స్ ఎక్కించి బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడే నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులతో చర్చించి కేసు నమోదు చేస్తే ఆసుపత్రి యాజమాన్యంపై విచారణ తీసుకుంటామని చెప్పని చెప్పడంతో కొంత శాంతించారని చెప్పాలి. పోలీసులు అంటే ఆసుపత్రిపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాధితులకు నచ్చజెప్పడంలో పోలీసులు అయితే కీలక పాత్ర పోషించారని చెప్పారు. జమీమా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నువ్వు కోర్టులో ఫైల్ చేసుకో, నాకు కంప్లైంట్ రాసేయాలి. ఏం కావాలో పేపర్కి ఇచ్చుకోండి, నీకు రైట్ అది.